నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండ్ గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వీడియో కోసం అయితే మేము ఇవాళ లినక్స్ గురించి నేర్చుకుందాం. సో లినక్స్ అంటే ఏంది, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకైతే అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లినక్స్ ఏంటంటే ఇది ఒకటి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్నింగ్ ఏంటంటే మీరు లినక్స్ యూజ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే ఇట్లా కంపల్సరీ హార్డ్ బ్యాకప్ తీసుకోండి. ఎందుకంటే లినక్స్ ఫార్మాట్ చేసేటప్పుడు మొత్తం అన్ని డ్రైవ్స్ అని ఫార్మాట్ అండ్ డిలీట్ చేసేస్తుంది, రీక్రియేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే లినక్స్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తుంది అండ్ ext4 ఫార్మాట్, విండోస్ వచ్చేసి FAT32 ఫార్మాట్ యూజ్ చేస్తుంది. అందుకోసం అనమాట లినక్స్ గురించి చూసుకుందాం. సో లినక్స్లో చాలా మందికి ఫస్ట్ ఒకవేళ లినక్స్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మేజర్కి వచ్చేసరికి అయితే మీరు యుబుంటు చాలా మంది రికమెండ్ చేస్తారు, ఎందుకు అనేసి. సో ఫస్ట్ ఆల్ యుబుంటు రికమెండ్ చేయకంటే దీంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డెబియన్, లినక్స్, ఆర్చ్ లినక్స్ అండ్ యుబుంటు అనమాట. మిగతా కూడా ఉన్నాయి, అవి అంత ఇంపార్టెంట్ కాదు. ఫ్రీ BSDS అనమాట, అది చాలా మంది యూజ్ చేయరు. అండ్ ఇంకోటి లినక్స్ వచ్చేసి మీకు సర్వర్ సైడ్ అండ్ వేరే గవర్నమెంట్ సైడ్లో కానీ చాలా మంది యూజ్ చేస్తారు. రీజన్ ఏంటంటే లినక్స్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఇది ఓపెన్ సోర్స్ అయినప్పటికీ. అండ్ బెస్ట్ అంటే సర్వర్ సైడ్ వస్తాకి మీకు రెడ్ హ్యాట్ లినక్స్ అని ఉంటుంది, అది చాలా ఫేమస్. తర్వాత CentOS అని ఉంటుంది, అది కూడా వాళ్ళదే. సో సెక్యూరిటీ పరంగా సర్వర్ పరంగా చూసుకున్న సరే పెద్ద OSS అనమాట లినక్స్ నుంచి. టైప్స్ చూసుకుంటే మనకి ఏదైతే డెబియన్, ఆర్చ్ ఇంకా యుబుంటు, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు లినక్స్ గుర్తుకొస్తే ఈ 3 అయితే కంపల్సరీ గుర్తుకోవాలి. రీజన్ ఏంటంటే ఫస్ట్ డెబియన్ వస్తారు కదా, గ్రాండ్ డాడీ అనమాట అనేసి అంటారు ఇది లినక్స్ కమ్యూనిటీ, ఎందుకంటే ఇది ముందు నుంచి ఉంది అండ్ వీటిలో కోడింగ్ కానీ ఆప్టిమైజేషన్ కొంత తొందరగా వస్తుంది. డెబియన్ అండ్ ఆర్చ్ ఈ రెండు మీరు ఎవరైతే బిగినర్స్ కానీ లేకపోతే నార్మల్గా వాళ్ళకైతే టచ్ చేయకండి, ఎందుకంటే వీటిలో కోడింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వర్క్ చేయాల్సి కొంచెం ఎక్కువ అడిషనల్ ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మధ్యలో వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం అనేసి నా రికమెండేషన్ యుబుంటు అనమాట. సో యుబుంటు వాళ్ళ సర్వర్ వాయిస్ కూడా ఉంది వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే యుబుంటు కైలిన్ ఉంది అంటే జపాన్కి సంబంధించింది, అండ్ యుబుంటు మాటే ఉంది, యుబుంటు స్టూడియో ఉంది, ఎవరైతే ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తారో వాళ్ళకి, జుబుంటు ఉంది అండ్ లుబుంటు ఉంది. ఈ రెండు ఏంటంటే సైమల్టేనియస్గా ఉంటాయి, ఒకటి డెస్క్టాప్కి ఇంకోటి ల్యాప్టాప్కి అన్నట్టు పర్ఫార్మెన్స్. అంటే ఈ రెండు ట్రై చేసుకోవచ్చు. ఇది 1 GB ర్యామ్తో పాటు కంపాటబుల్ అనమాట. నేను జస్ట్ విండోస్ యూజ్ చేసినాను, ఇప్పుడు లైనక్స్ ట్రై చేయాలనుకుంటున్నా అంటే ఇట్లా నా బెస్ట్ రికమెండేషన్స్లో వచ్చి 3 OSలు అనమాట. సో ఫస్ట్ OS వచ్చేసి లినక్స్ మీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి స్టిల్ ఇప్పటికీ, ఎందుకంటే కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ విండోస్ UIకి దగ్గరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జోరన్ OS అనమాట. సో జోరన్ OS వచ్చేసి డైరెక్ట్ విండోస్ 10 యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది సిమిలర్గానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెప్పర్మెంట్ OS అనమాట. సో పెప్పర్మెంట్ OS వచ్చేసరికి దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మీరు దీంట్లో ఆఫీస్ అయితే ఎవరైనా యూజ్ చేసుకోవడానికి రాదు, కానీ చాలా లైట్ వెయిట్, 1 GB ర్యామ్ కూడా స్మూత్గా అప్లికేషన్స్ అనేది రన్ చేసుకోవాలి, 4-5 అప్లికేషన్స్. కానీ దానికి కాంప్లిమెంట్గా వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రీ ఇన్స్టాల్గానే గూగుల్ వర్డ్, గూగుల్ PPT, గూగుల్ ఎక్సెల్ అనేవి ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లినక్స్లో సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు 3 వేస్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ వచ్చి టర్మినల్ నుంచి అంటే కమాండ్ లైన్ అనమాట. కొంచెం కోడింగ్ ఐడియా ఉండాలా, లిటిల్ బిట్ కోడింగ్ ఉంటే సరిపోతుంది అండ్ దాని నుంచి మీరు కోడింగ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నాకు కోడింగ్ వద్దు అనుకుంటే ఇట్లా యాప్ స్టోర్ ఉంటుంది. అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్ ఎట్లానో వాళ్ళకి ప్రతి ఒక్క లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దానికి సంబంధించిన ఒక యాప్ స్టోర్ అయితే ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా మీరు వేరే కాడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా అంటే ఫ్లాట్ ప్యాక్స్ అని ఉంటాయి. ఫ్లాట్ ప్యాక్స్, స్నాప్ ప్యాక్స్ అనేవి ఆండ్రాయిడ్లో APK ఫైల్స్ అంటారు కదా. సో APK ఫైల్స్ లాగానే లినక్స్లో ఫ్లాట్ ప్యాక్స్ అండ్ స్నాప్ ప్యాక్స్ ఉంటాయి. ఇది గిట్హబ్ లేకపోతే వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ వచ్చి డిజైనింగ్ వాళ్ళకి, సో గ్రాఫిక్ డిజైనర్స్కి, ఎడిటింగ్ వాళ్ళకైతేనేమో ప్రాబ్లం లేదు, నార్మల్ కూడా రన్ చేసుకోవచ్చు. మీకు VFX ఎడిటింగ్ అంటే మీకు బ్లాక్ మ్యాజిక్ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఇన్స్టాల్ చేసుకొని VFX చేసుకోవచ్చు.
3D మోడలింగ్ వాళ్ళకైతేనేమో బ్లెండర్ ఉంది, 3D మోడలింగ్ దాని నుంచి బ్లెండర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ లేకపోతే పాంప్లెట్స్, బ్రోచర్స్, లోగో డిజైన్ వాళ్ళకైతేనేమో ఇంక్స్కేప్ ఉంది అండ్ ఆల్సో గింప్ ఉంది అనమాట. ఆల్టర్నేటివ్గా ఫోటోషాప్ అండ్ ఇల్లుస్ట్రేటర్కి. విండోస్ లాగా మనం వర్క్ ఫ్లో అయితే డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ అనమాట. ఎందుకంటే చాలా మంది గేమింగ్ చూస్తారు. ఫ్రెండ్స్ ఎవరైతే గేమింగ్ ఆడాలనుకుంటారో లినక్స్ అయితే ట్రై చేయకండి. రీజన్ ఏంటంటే స్టిల్ ఇంకా లినక్స్లో గేమింగ్ అనేది ఇంకా డెవలప్మెంట్ స్టేజెస్లోనే ఉంది. రీజన్ ఏంటంటే వాటిలో ఫండింగ్ ఎక్కువ ఉండదు. డెవలపర్స్కి ఫండ్స్ లేకపోతే అండ్ డొనేషన్స్ లేకపోతే వాళ్ళకి టైం పడుతుంది కోడింగ్ అని డీకోడింగ్ అండ్ ఎన్కోడింగ్ చేయడానికి. నార్మల్గా అయితే విండోస్లో అయితే ఏ గేమ్ అన్నా సరే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఆడొచ్చు. లినక్స్ అట్లా ఉండదు. లినక్స్లో కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ వేసుకొని ట్రై చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైన్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని నుంచి ట్రై చేసుకోవచ్చు. కానీ మీకు పర్ఫార్మెన్స్ అండ్ FPS ఏదైతే ఉందో అది డ్రాప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్రైస్. సో ప్రైస్ గురించి చూసుకుంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే మ్యాక్ చూసుకుంటేనేమో మీకు 1 lakh దాకా డైరెక్ట్ CPU తీసుకుంటే CPUతో పాటే వాయిస్ కూడా వచ్చేస్తుంది. విండోస్లో అయితేనేమో మీకు 8,000 నుంచి 12,000 దాకా, అంటే హోమ్ యూజ్ నుంచి ప్రొఫెషనల్ అల్టిమేట్ ఎడిషన్ దాకా మీకు ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో నా ఒపీనియన్లో ఏది బెస్ట్, ఏది ఓకే అనేటట్టు అయితే యావరేజ్ యూజర్ ఫ్రెండ్స్. సో యావరేజ్ యూజర్ జస్ట్ ఫేస్బుక్ చాటింగ్, యూట్యూబ్ అండ్ మినిమలిస్టిక్ డాక్యుమెంట్ స్ప్రెడ్షీట్ వాళ్ళకైతే లినక్స్ సరిపోతుంది. అది కూడా 4GB 2GB ర్యామ్ ఉన్నా సరే లినక్స్ ఈజీగా అర్థమైపోతే ఈజీగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. కానీ ఎవరైతే వర్డ్, MS ఆఫీస్, అట్మాస్ఫియర్ ఎక్కువ వర్క్ చేస్తారు అండ్ వర్డ్, ఎక్సెల్ అండ్ PPTల మీద ఎక్కువ వర్క్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కొంచెం గేమింగ్ ఆడతారో వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ అయితే ఇంకా డెవలప్మెంట్ సైజ్ చేస్తుంది. సో సెకండ్ వచ్చేసి వర్డ్, అట్మాస్ఫియర్ ఎవరైతే అడిక్ట్ అయిపోయి ఉంటారో ఈ లినక్స్లో లీబ్రే ఆఫీస్ అని ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్కి కాలేరు. కానీ మీరు గూగుల్ డాక్స్, గూగుల్ స్ప్రెడ్షీట్, PPTs ఏవైతే అవి యూజ్ చేసుకుంటా అంటే ఇట్లా అక్కడ మీకు ఒక ప్లస్ అనేది వస్తుంది. కానీ గేమింగ్ సైడ్ అయితే కొంచెం ఇబ్బందే. కొన్ని సాఫ్ట్వేర్స్ ఈజీ యాంటీ చీట్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. DRM ప్రొడక్షన్ ఉన్న గేమ్స్ అయితే రన్ కావు. తర్వాత వచ్చేసరికి పర్ఫార్మెన్స్ కాడ అయితే మీకు ఇష్యూ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి వైరస్ అనమాట. సో వైరస్ అనేది లినక్స్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వైరస్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఏంటంటే జస్ట్ ఒక ఎక్స్ప్లాయిట్ అనమాట, దాన్ని వైరస్ లా క్రియేట్ అవుతుంది. లినక్స్లో కూడా ఉంటుంది. కొంత విండోస్లో ఉన్నంత హైగా లినక్స్లో ఉండదు. ఒకవేళ డిటెక్ట్ అయినా సరే డెవలపర్స్ దానికి ప్యాచ్ అనేది రిలీజ్ చేసేస్తాం. తర్వాత విండోస్ లాగా అన్వాంటెడ్ అప్డేట్స్ ఏం అడగదు, మీరు అప్డేట్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే లినక్స్లో మీరు ఎవ్రీ టైం ఏదైనా మేజర్ యాక్షన్ తీసుకోవాలన్నా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కానీ ఏదైనా అప్డేట్ తీసుకోవాలన్నా సరే లినక్స్ కంపల్సరీ మీకు ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది. లినక్స్లో పాస్వర్డ్ అయితే కంపల్సరీ అనమాట. సో మీకు లినక్స్ ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక యావరేజ్ పర్సన్కి లేకపోతే యావరేజ్గా కంపెనీలో యూజ్ చేసే వాళ్ళకైతే ఏమంత బెనిఫిట్ కాకుండొచ్చు. ఒక ప్రోగ్రామర్ లేకపోతే ఒక డెవలపర్స్ ఉంటారో అంటే వెబ్ డెవలప్మెంట్ కానీ యాప్ డెవలప్మెంట్ వాళ్ళకైతే యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 10 to 15% మీ రెజ్యూమేలో లినక్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే అయితే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఒక 2-3 years లినక్స్ యొక్క యూసేజ్ అనేది పెరిగింది. లినక్స్ 3% 5% అయితే OS షేర్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల కూడా మీకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. మొత్తం అంటే కాదు, జస్ట్ ఒక బూస్ట్, ఒక 10 to 5% బూస్ట్ అనేది వస్తుంది మీరు రెజ్యూమ్లో లినక్స్ గురించి యాడ్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. సో వీడియో ఫస్ట్ టైం చూస్తే ఇట్లా ఫేస్బుక్లో అయితేనేమో కంపల్సరీ పేజ్ లైక్ చేయండి, యూట్యూబ్లో అయితేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏదైనా నోటిఫికేషన్స్ రావడానికి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.